కర్నూలు 3 టౌన్లో దాదాపుగా 14 రోజుల పాటు ఇద్దరు అనుమానితులని పోలీసులు తీసుకెళ్లారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. స్థానికంగా ఉండే తమ బంధువులకు కూడా పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోవడంతో న్యాయవాదులను బాధితులు ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యాయవాది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి బాధితులు వచ్చి ఏం చెప్పారు, అంటే ఈ కేసు సంబంధించి ఎలా ఫాలో చేసి? అంటే గత 3 రోజుల నుంచి వాళ్ళు రావడం జరుగుతుంది బాధితులు. అదే మాధవి వచ్చేసి బాధితురాలు వాళ్ళ హస్బెండ్ మహేష్ని ఇట్లా వాళ్ళ బ్రదర్ బాలకృష్ణని ఇట్లా ఇల్లీగల్గా డిటెన్షన్ చేసి లోపల పెట్టారని చెప్పడం జరిగింది. బేసిక్ ఏంటంటే వీళ్ళు కర్నూలులో ముజాఫర్నగర్ చెందిన వాళ్ళు, వీళ్ళు బుడగజంగాల వాళ్ళు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి వీళ్ళకి స్పెసిఫిక్గా క్యాస్ట్ అంటూ లేదు, వీళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి రికగ్నిషన్ లేదు, వీళ్ళకి సరిగ్గా అంటే పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఇటువంటి వ్యక్తులు అయితే పోలీసులకు కూడా ఏమవుతుంది ఎందుకంటే అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఒకవేళ తీసుకెళ్ళి ఒక 14 రోజులు పెట్టినా 20 రోజులు పెట్టినా అడిగే వాళ్ళు ఉండరు. అంటే వీళ్ళకి క్యాష్ లేదు, రికగ్నిషన్ లేదు, ఏం లేదు, ముందర వెనకాల అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరని ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి 20 రోజులు పెట్టి 18 రోజులు పెట్టి ఇబ్బంది పెట్టి లేకున్నా కూడా కేసెస్ లేకున్నా కూడా ఫాల్స్ కేసెస్ అన్ని వీళ్ళ మీద పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ఇలాంటివన్నీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చేయాలని ట్రై చేసినారు. జడ్జి గారిని అప్రోచ్ అయ్యారు కదా, ఏం అప్పీల్ చేశారు, ఏం చేశారు? అదే ఇటువంటి కేసెస్లో ఎస్పెషల్లీ 24 అవర్స్ మించి ఎవరినైతే పెట్టుకుంటారో అటువంటి కేసెస్లో మేము లోయర్ కోర్టు జడ్జెస్ అడ్వకేట్స్ కాబట్టి మేము ఇక్కడ సర్చ్ వారెంట్ అని ఒకటి ఫైల్ చేసుకుంటాము. జడ్జి గారు పర్సనల్గా ఎక్కడికైతే వెళ్ళలేని చోటు ఉంటుందో అన్ని ప్లేసెస్కి జడ్జిలు వెళ్ళలేరు. అటువంటి చోట జడ్జి గారు ఏం చేస్తారంటే అడ్వకేట్ కమిషనర్ అని చెప్పి ఒకరిని అపాయింట్ చేస్తారంటే నా స్థానంలో నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకుంటారా, అక్కడ స్టేషన్లో వెళ్ళి మీరు అడిగిన పిటిషన్ ప్రకారం వాళ్ళిద్దరు వ్యక్తులు దొంగతనం కేసులో అనుమానితులు వాళ్ళు ఉన్నారా లేదా చూసి ఒక రిపోర్ట్ రాసి మాకు ఇవ్వండి అని చెప్తుంది. ఆ కేసెస్లో మాలిక్ బాషా గారు వెళ్ళి మా అడ్వకేట్ చూసి అక్కడ వాళ్ళు ఉండడం గుర్తించి సిఏ గారికి ఇంటిమేషన్ ఇచ్చి తిరిగి వాళ్ళని తీసుకొని వచ్చి మేము మళ్ళీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి ముందర ఎక్సైజ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ జడ్జి గారు మొత్తం ఏదైతే జరిగిందో స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ జరుగుతుంది. వాళ్ళ మీద కంపల్సరీ ఎవరైతే అన్యాయానికి పాల్పొన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇటువంటివి జరగడం వల్ల పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ లేదు. జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చి 4 రోజులు 5 రోజులు స్టేషన్లో పెట్టినా పబ్లిక్కి తెలియదు. 24 గంటల మించి మీరు స్టేషన్లో పెట్టుకోవడానికి వీల్లేదు అనే విషయము జనాలకి తెలియదు. కాబట్టి ఏదైనా చిన్న కేసు కానీ పెద్ద కేసు కానీ తీసుకొని వాళ్ళు వారాల తరబడి నెలల తరబడి స్టేషన్లో పెట్టుకుని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. పోలీసులు ఏంటంటే వాళ్ళు చట్టం తెలిసిన వాళ్ళు దాన్ని చేతిలోకి తీసుకొని మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి మేము సుపీరియర్ అని చెప్పేసి ఇప్పుడున్న అన్ని డిపార్ట్మెంట్స్లో మా సుపీరియర్ డిపార్ట్మెంటు మేము ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. స్పెషల్గా ఎవరికైనా మేనేజ్ చేసుకోగలము, వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది అది ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే భారత న్యాయస్థానం, భారత రాజ్యాంగం ఇంకా గొప్పది. దాన్ని మితిమీరి ఎప్పుడైనా ప్రవర్తించాలని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, అది ఏ స్థాయి వారైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ ప్రొఫెషన్లో ఉన్న వారైనా సరే. సర్చ్ వారెంట్ తెచ్చుకున్నారు. సర్చ్ వారెంట్ తీసుకొచ్చిన తర్వాత జడ్జి ముందు అనుమానితులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. జడ్జి ఇంటికి వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే 3 టౌన్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో 3 టౌన్లో పరిధిలో జరిగింది. అయితే 4 టౌన్ వాళ్ళు హుటాహుటిన చేరుకొని రాత్రి హడావిడి చేశారు, మరి కేసును నమోదు చేశారు అని చెప్తా ఉన్నారు. అంటే ఏ కేసు కింద నమోదు చేయడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్? వాళ్ళు నిన్న నైట్ మేము ఇక్కడ వాళ్ళని అక్కడ నుంచి మేము జడ్జి గారి ఇంటి నుంచి తరలించడం జరిగింది. ఇద్దరు సదరు ఎవరైతే ఉన్నారో మహేష్ని బాలకృష్ణని తీసుకెళ్తుండగా మరీ కావాలని ఇంటెన్షన్తో 4 టౌన్ పోలీస్ వాళ్ళు మళ్ళీ వచ్చి మరీ ఇంకొక కేసు ఉందని చెప్పి, ఈ మెయిన్ విషయం ఎందుకంటే వీళ్ళు 18 రోజులు లోపల ఉన్నారు. బయటికి వెళ్తే లాయర్లకు కానీ మీడియాకు కానీ ఉన్న విషయం చెప్తారు, ఇష్యూ పెద్దగా అవుతుందని చెప్పి వీళ్ళు మళ్ళీ ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్గా అంటే కావాలని ఇద్దరు వ్యక్తుల్ని మళ్ళీ ఫోటో నుంచి వచ్చి ఒక కేసు ఉందని చెప్పి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యని చెప్పి మళ్ళీ నేను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మేము తిరిగి మా క్లయింట్లకు మేము న్యాయం చేసుకోవాలి కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్ మా క్లయింట్కి మేము న్యాయం చేసుకోవాలి కాబట్టి మేము తిరిగి మీ సహాయంతోనే మీరు రావడంతో, మీ బిగ్ టీవీ వాళ్ళు రావడంతో నిన్న మాకు చాలా మేలు జరిగింది. మీరు మీ స్పాట్కి రావడము, మీరు అక్కడికి వచ్చి మాకు మెయిల్ చేయడం, మీరు అక్కడ జరిగిన గొడవనంతా మీరు షూట్ చేయబట్టి అక్కడ మీడియా ఉందని పోలీసులు భయపడి నిన్న మీరు బిగ్ టీవీ వాళ్ళు మీరు ఇద్దరు కలిసి కెమెరామ్యాన్ కానీ మీరు మైక్ తీసి మీరు కానీ మీరు మాతో పాటు ఫోటోకి రావడం ఇవన్నీ అక్కడ చూసి పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే మరీ విషయం ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి చాలా ఎక్కువ బ్యాడ్ నేమ్ వస్తుంది డిపార్ట్మెంట్ అని చెప్పి మీరు మీ సాయంతో మా సాయంతో నిన్న వాళ్ళు బయటపడడం జరిగింది. కేవలం ఇది పోలీసు 3 టౌన్ సంబంధించిన పోలీసుల మీద రూమర్ వచ్చే ఛాన్స్ ఉంది, పబ్లిక్లో పూర్తిగా ఇదవుతుందనేటటువంటి నెపంతోనే ఈ విధంగా చేశారని ప్రజా సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. అవును, అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఒక కేసులో తీసుకెళ్ళినారు వాళ్ళు ఏం చేయాలా, రిమాండ్ తీసుకొని 24 అవర్స్లో ఇచ్చేసేయాలా.
ఇవ్వకుండా అట్లే పెట్టుకొని ఇప్పుడు ఇన్ని రోజులు చేసుకోవడం వల్ల ఆబ్వియస్గా వీళ్ళని 18 రోజులు వీళ్ళు బాధింపబడింది 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే కాబట్టి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ వాళ్ళందరూ కంపల్సరీ బ్లేమ్ అవుతారు. ఎందుకంటే చాలా ఇది అంత చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ పొజిషన్లో వేరే డబ్బున్నోళ్ళు కానీ ఇంకా ఒక అగ్రకులస్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని వేరే రకంగా జరుగుతుంది. 2-3లోనే ఆ కేసు తెగిపోవడం కానీ వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఉండేటటువంటి బాధితుల పక్షాన మీరు ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే పోలీసులు ఈ సాక్ష్యాలను తారుమారు చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి? లేదండి. ఇప్పుడు యాక్చువల్ మేము ఆల్రెడీ సర్చ్ వారెంట్ వేసి ఉన్నాము. పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉంది. మా దగ్గర వీళ్ళు 18 రోజుల లోపల ఉన్నారు అనే ఎవిడెన్స్ మా దగ్గర క్లియర్గా ఉంది. మా ఎవిడెన్స్ని అయితే మా కోర్టులో ఉన్న ఎవిడెన్స్ని ఎవరు ఏం చేయలేరు. ఇందాక మీకు చెప్పిన ఆల్రెడీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే భారత న్యాయస్థానం. మా న్యాయస్థానంలో మేము ఫైల్ చేసిన ప్రతి ఒక్క పిటిషన్ ప్రతి ఒక్క సాక్ష్యం కోర్టులో ఉన్నాయి. దాన్ని ఎవరు తారుమారు చేయలేరు. మా పిటిషన్కి సిఆర్ఎంపీకి నంబర్ ఉంది. దాన్ని ఎప్పుడన్నా మేము బయటికి తీయగలము. దాని మీద మళ్ళీ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలంటే దాని మీద మేము హ్యూమన్ రైట్స్లో అయినా సరే హైకోర్టులో అయినా సరే మా క్లయింట్లకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము, అడ్వకేట్ కమిషనర్గా స్థానికంగా ఉండే 3 టౌన్కి వెళ్ళి అక్కడ ఏం చేశారనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాలిక్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి మీరు స్వయంగా వెళ్ళారు బాధితులను తీసుకొని వెళ్ళి, అంటే ఏం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో, అక్కడ జరిగిన ఘటన ఏంటి? నిన్న జే మాధవ్ అనే ఒక పిటిషనరు కోర్టుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టులో తన భర్తను దాదాపు 18 రోజుల నుంచి 3 టౌన్ స్టేషన్లో 18 రోజుల నుంచి ఇల్లీగల్గా నిర్బంధంలో పెట్టినారు, చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్నారని చెప్పి ఒక పిటిషన్ తీసుకొని కోర్టుకు రావడం జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఆయన మనోజ్ గారు మొత్తము కోర్టుకు ఉన్న విషయం తెలియజేసి కోర్టులో పిటిషన్ను స్వీకరించేలా చేసినారు. కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించి ఇమీడియట్గా ఒక యాక్షన్ తీసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీద సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్చ్ వారెంట్ ప్రకారము అక్కడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ ప్రిమిసిస్లో ఈ జే మహేష్ మరియు వై బాలకృష్ణ ఎవరైతే 18 రోజుల నుంచి కనపడడం లేదు, పోలీసు వారి కస్టడీలో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారా, వారు అక్కడ ఉంటే గుర్తించి న్యాయస్థానం ముందు హాజరుపరచండి అని చెప్పేసి ఒక పిటిషన్ని స్వీకరించిన కోర్టు మెజిస్ట్రేట్ గారు స్పెషల్ పవర్స్తో ఒక సర్చ్ వారెంట్ని ఇవ్వడం జరిగింది. ఆ సర్చ్ వారెంట్ ప్రకారం అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ అయ్యి తీసుకొని అక్కడ దాదాపు 6 గంటల ప్రాంతంలో మేము 3 టౌన్ స్టేషన్కి వెళ్ళినాము. 3 టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసింది ఏమంటే సెల్లో కొంతమందిని బిహైండ్ ద బార్స్ తాళం వేసి బంధించి పెట్టినారు. అక్కడికి వెళ్ళి విచారించిన తర్వాత అక్కడ ఎవరు ఏమి అని కనుక్కునే ప్రయత్నం చేసినాము. పోలీసు వాళ్ళు కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసినారు. వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకుండా వాళ్ళను వెనక నుంచి సైగలు చేయడం లాంటివి చేసినారు. ఆ తర్వాత మేము పోలీసు వాళ్ళకు కఠినంగా చెప్పినాము, ఇది కోర్టు ఆర్డర్, డ్యూటీ చేయనివ్వండి అన్న తర్వాత వాళ్ళు మళ్ళీ కొంచెము కోఆపరేటివ్గానే బిహేవ్ చేసి మాకు దాదాపు ఒక 6:30 ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళని గుర్తించి మేము తీసుకొని మళ్ళీ వాళ్ళని కోర్టులో హాజరుపరచడం కోసము పిటిషనర్ ఎవరైతే మాధవి పిటిషన్ పెట్టుకున్నారో మాధవి కూడా వాళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళు మా హస్బెండ్ అండ్ మా అన్న అని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిస్తే మా రిపోర్ట్లో కూడా క్లియర్గా రాసినాం, వీళ్ళని మేము వెళ్ళినాము, ఈ విధంగా ఈ అబ్స్టకల్స్ వచ్చినాయి, ఇట్లాంటివి జరిగినాయి అని చెప్పేసి రాసి పిటిషన్కి అటాచ్డ్గా అడ్వకేట్ కమిషనర్ రిపోర్ట్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటు వీడియో ఎవిడెన్సెస్ కూడా మనము ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా స్టేషన్లో అలా పెట్టుకోకూడదు, 14 నుండి 20 రోజుల పాటు స్టేషన్లో పెట్టుకోవడం ఒక తప్పు అయితే, చట్టాల పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుందా? అంటే ఫర్దర్గా పోలీసులు ఇలాంటి ఘటనలు చేయాలంటే రానున్న రోజుల్లో ఏదైనా ప్రత్యేక చట్టాలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ప్రత్యేక చట్టాలు ఏం అవసరం లేదు. 77 సంవత్సరాల నుంచి భారతదేశంలో దాదాపు 1950 తర్వాత రాజ్యాంగము భారత పౌరులకు చాలా హక్కులు కలిగించింది. ఈ అవగాహన రాహిత్యం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ముందుకు రాలేకపోతున్నారు. రెండోది ధైర్యం లేక, మూడోది భయపెట్టడం ద్వారా ఈ పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ కొంత భయభ్రాంతులకు గురి చేసి ముందుకు రానివ్వడం లేదు ఎవరిని కూడా. ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా వచ్చినారో అని అంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి? నేను ఒక మాట చెప్తాను, బాధితుడు ఆల్రెడీ బాధతో వెళ్ళిన తర్వాత స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ వానికి సత్వర న్యాయం అన్నది జరగాలి. అది జరగకపోగా భయభ్రాంతులకు గురి చేయడము. రెండోది వచ్చేసి ఎవరైతే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండడము, లేకపోతే పొలిటికల్గా గట్టిగా ఉండడము, లేకపోతే వాడు ఏదైనా కులము, లేకపోతే ఏదైనా ఒక క్యాస్ట్ క్రీడ్, ఇప్పుడు మనకు ఒక మామూలుగానే వింటుంటాం ఇండియాలో క్యాస్ట్ క్యాష్ ఖద్దరు బాగా పనిచేస్తాయి. సో ఎవరిదైనా మన ప్రోద్బలం ఎక్కువ ఉంటే ఆ ప్రోద్బలం ఉన్నటువంటి వ్యక్తి ఎవరితోనైనా చెప్పించుకోవడము, లేదా ఎవరైనా పొలిటీషియన్స్తో
బ్యూరోక్రాట్స్తో చెప్పించుకోవడము ఇలాంటివి చెప్పించుకొని ఏం చేస్తున్నారంటే పోలీస్ వాళ్ళపైన కొంచెం ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమీ లేని సాదాసీదా కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి కానీ లేదని ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి కానీ పోతే సత్వరంగా ఆయనకు జరగాల్సిన పని జరగడం లేదు. భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కలిగించింది, ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకు సరిగ్గా జరగడం లేదు అని అంటే ఇదే నేను చెప్పిన విషయమే. వాడి బ్యాక్గ్రౌండ్ లేకనో, వాడి క్యాస్ట్ లేకపోతామో, వాడు ఏదైనా కొంచెం వాడి తక్కువ నిమ్న జాతి వాళ్ళై ఉండడమో, లేకపోతే వాళ్ళు పొలిటికల్గా చెప్పించుకోలేకపోవడమో, ఇలాంటి సంఘటనలు మనం తరచుగా చూస్తున్నాము. అట్లాంటివి అక్కడక్కడ పనిచేస్తూ ఉంటాయి. నేనైతే ఒకటి చెప్తాను, బాధింపబడిన వాడికి దొక్కది న్యాయము, వాడికి జరిగిన అన్యాయం కంటే కూడా చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి బాధింపబడిన వ్యక్తికి సత్వర న్యాయం అన్నది జరగాలి. నైట్ మనం చూసాము అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఆ ఆటోలో ఉండే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో అలాంటి ఘటన చూసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టడం లేదు? అంటే పోలీస్ వ్యవస్థ మీద కావచ్చు, లేదా ఆ కేసును ఎందుకు సుమోటోగా తీసుకునే ఛాన్స్ లేదా? అంటే ఫర్దర్గా మీరు ఎలా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఇప్పటికే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్? నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ విషయం ఎవరికి తెలియదు. గత 13-14 రోజులు లేదా 18 రోజులు ఏదైతే చెప్తున్నారో పిటిషనరు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇలా ఈ విధంగా ఉన్నారన్న విషయం కర్నూలులో తిరుగుతున్న మన ఎవరికీ తెలియదు. ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే వీళ్ళు ధైర్యంగా కోర్టుకు వచ్చి కోర్టు ఒక హక్కు అన్నది కలిగించింది అని చెప్పేసి వాళ్ళ హక్కుని వినియోగించుకునేటటువంటి ప్రాసెస్లో కోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా అన్న విషయం చాలామందికి నిన్న తెలియవచ్చింది. సో ఈ విధంగా నిన్న ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో స్టేషన్లో ఉన్నారు. జిల్లా మొత్తంలో చూస్తే ఎన్ని రోజుల నుంచి స్టేషన్లు ముగ్గిపోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో జరిగినటువంటి చర్య. నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి దీంట్లో కొంచెం ఇది అన్నది జరిగింది. మనం నిన్న సాయంత్రం రాత్రి నుంచి ఆ అమ్మాయి చిన్నపిల్లల్ని పెట్టుకొని బాధపడ్డం అన్నది గమనించినాము. కానీ 17-18 రోజుల నుంచి కూడా భర్త ఇంట్లో లేక, తినడానికి తిండి లేక, ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని చిన్నపిల్లలు తండ్రి కావాలని చెప్పి ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చుకుంటూ ఆ 18 రోజులు ఆమె ఏ విధంగా బాధపడింది. సరే వాళ్ళు క్రైమ్ చేసినారా లేదా అన్నది పక్కన పెడితే పోలీస్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వెనువెంటనే ఏం చేయాలి? 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచాలి, ఎఫ్ఐఆర్ అన్నది నమోదు చేయాలి. నిన్న మేము పోయినప్పుడు చూసిన సెర్చ్లో వాళ్ళపైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ, ఏదైనా కంప్లైంట్ కాపీ కానీ, కనీసం రిమాండ్ రిపోర్ట్ కానీ ఎటువంటిది లేదు. కనీసం వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. సో 18 రోజుల నుంచి మనిషి ఒక కామన్ నీడ్స్ ఉంటాయి. హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనే చెప్పాలి. ఇప్పుడు మనిషి అనేటువంటి 8 గంటల నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ సెల్లో అక్కడ నిలబడడానికి కూడా చోట్లేని సెల్లో 3 నిర్బంధించున్నారు. మరి దాంట్లో వాళ్ళు ఎలా నిద్రపోతారు? బాత్రూమ్ వెళ్ళాలి, అర్జెంటుగా బాత్రూమ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాన్ని నేచర్ కాల్స్ ఆపలేం దాన్ని. తర్వాత నిద్రపోవాలి, స్నానం అన్నది కనీసం నీట్నెస్గా ఉండేటటువంటి పరిస్థితి. మరి 18 రోజుల నుంచి వాళ్ళు స్నానం చేయకుండా ఏ విధంగా ఉంటారు? దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి ఎప్పుడైతే అరెస్ట్ అయినారో, ఇంకొకటి చెప్తున్నా, అరెస్ట్ అయినప్పుడు నుంచి 24 అవర్స్ అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కడతారో అప్పటి నుంచి 24 అవర్స్ అని చెప్పి చెప్తారు. అరెస్ట్ అయినప్పటి నుంచి 24 అవర్స్. కాబట్టి అరెస్ట్ అయిన వెంటనే ఇప్పుడు ఆధార్ ప్రతి చోట లింక్ ఉంది. అరెస్ట్ అయినప్పుడు వెంటనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆధార్ బయోమెట్రీ పెట్టండి. ఈ టైంకి నేను అరెస్ట్ అయినాను అని చెప్పేసి తెలుస్తుంది కదా. ఎందుకు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడడం లేదు? ఆధార్ ప్రతి చోట అటెన్సిటీ తీసుకుంటారు. అట్లాంటప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే బయోమెట్రీ పెడితే తప్ప లోపల తీసుకురాకూడదనే ఒక చట్టం దాంట్లో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది కదా. సో వీటిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు చాలాసార్లు చాలా కేసెస్ ఇవి కాదు, ఇండియా మొత్తంలో ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పిటిషనర్స్కి ఎవరైతే వాళ్ళు జడ్జి గారు స్పందించి నిన్న పిటిషనర్ తరపున న్యాయవాది కానీ ఎవరైతే వీళ్ళు బాధితులు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కోర్టు ముందు హాజరుపరిస్తే విచారణ జరిపి వాళ్ళ ఫ్యామిలీకి నిన్న రాత్రి అప్పగించడం జరిగింది. వాళ్ళు కోరుకుంటున్నది ఏమంటే వాళ్ళకు పోలీసుల నుంచి థ్రెట్ ఉంది కాబట్టి మాకు కొంచెము ఆ థ్రెట్ని ఏ విధంగా అయినా మాకు ఇది చేయండి, మాకు ఏదైనా సంరక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళు కోర్టును కోరుకుంటున్నారు. ఇది ఈ యొక్క కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ మానవ సంబంధించినటువంటి హక్కుల్ని ఉల్లంఘించారు. ఇలాంటి కేసెస్లో ఖచ్చితంగా ప్రభుత్వమే సుమోటోగా తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు. చట్టాల పట్ల ప్రజలకు అవగాహన లేదనేటటువంటి నెపంతో పోలీసులు తమ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేతిలో పెట్టుకొని తమకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడంతోనే ఈ విధంగా ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు. అమాయకమైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటిలో వేలాది మంది
బాధితులు కూడా ఉన్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇది ఈ ఘటన వెలుగులోకి రావడంతో రానున్న రోజుల్లో ఇలాంటి బాధితులు ఎక్కడ బారిన పడకూడదని ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.